హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయలతోటి ఉల్లికారం కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కూరను కేవలం రైస్తో మాత్రమే కాకుండా రోటీ, పుల్కా అలాగే అన్ని రకాల రైస్ రెసిపీస్తో కూడా తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ ఉల్లికారం కూరను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి. ఈ వంకాయలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకుని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా కాయలతో సహా చేసే కూరలకి చిన్న వంకాయలైతే బాగుంటాయండి. అందుబాటులో ఉంటే అలాంటి వాటిని తీసుకోండి. అలాగే తెల్ల వంకాయలతో కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం వంకాయలను కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోండి. తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ కూరకు కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ వంకాయ ముక్కలను సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని వండుకున్నట్లయితే త్వరగా కుక్ అవుతాయి. ఇవి వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇవి మెత్తగా అయ్యేలోపు మరొక పక్క ఒక ఉల్లిపాయను, ఒక టమాటాను తీసుకోండి. పెద్దగా ఉంటే ఇలా ఒక్కొక్కటి తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయను, టమాటాను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలను, టమాటాలను వేసుకోవాలి. వీటితో పాటుగా 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలను, అలాగే 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని అసలు నీళ్లు వేయకుండా వీటిని ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు వంకాయలు కూడా వేగిపోయి ఉంటాయి. వంకాయలు మొదల భాగంలో వేగడానికే ఎక్కువ సమయం పడుతుంది. అక్కడ మెత్తగా అయినట్లయితే వంకాయ అంతా కూడా వేగిపోయినట్లే. ఇప్పుడు ఇలా వేయించుకుని వంకాయలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మిగిలిన నూనెలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లి, టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించాం కాబట్టి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇది వేగడానికి 4 నుంచి 5 నిమిషాల దాకా టైం పడుతుంది. ఈ ఉల్లి ముద్దంతా బాగా వేగితే ఆయిల్ సైడ్స్కి వస్తుంది. అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారానికి తగినట్లుగా కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసంతా గ్రేవీలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ వంకాయలంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసినట్లయితే కూర రుచి అంతా మారిపోతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే నూనె అంతా ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉంటే అన్ని రకాల రెసిపీస్లోకి ఉపయోగించుకోవచ్చు. బాగా దగ్గరగా ఉడికిస్తే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని మీరు రైస్, రోటీ, పుల్కా అలాగే అన్ని రకాల రైస్ రెసిపీస్తో కూడా తీసుకోవచ్చు. ఈసారి వంకాయలను తీసుకొచ్చినప్పుడు ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.